హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినయ్ కుమార్. ఈ వీడియోలో అయితే చాట్ జీపీటీకి డీప్సీకి మధ్య ఉన్న డిఫరెన్సెస్, ఎందుకు చాలామంది యూజర్స్ ఇప్పుడు చాట్ జీపీటీ నుంచి డీప్సీకి మారుతున్నారు, అసలు 4-5 డేస్ నుంచి ఎక్కడ చూసినా సరే డీప్సీక్ సర్చింగ్ కూడా సెర్చ్ ఇంజిన్లో ఎక్కువైపోయింది. ఎందుకు ఈ చైనీస్ కంపెనీ ఇంత ఫేమస్ అవుతుంది, చాలా ఏఐ టూల్స్ ఉన్నప్పటికీ అనే అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాట్ జీపీటీ అనేది అనమాట చాలా మంచి ఒక ఏఐ చాట్ బాక్స్ అనమాట. దీంట్లో మనం చాటింగ్ చేసి మనం మెసేజ్ ఇస్తే అది మనకైతే రిప్లై అయితే మంచి నాలెడ్జబుల్ ఆన్సర్స్ ఇస్తుంటుంది. ఇది వచ్చేసి 2022 నుంచి అయితే మనకు అందుబాటులో ఉంది, అందరూ యూస్ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. కొన్ని అయితే ప్రీమియం కట్టుకోవాలి, కొన్ని ఫీచర్స్ కావాలంటే, బట్ ఆల్మోస్ట్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్టే. బట్ ఈ మధ్య అంటే జనవరి మంత్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి డీప్సీక్ అనే చైనీ కంపెనీ కూడా మనకైతే వినబడుతూ ఉంది. అయితే ఈ డీప్సీక్ అంటే ఏంటి, ఈ డీప్సీక్ ఏఐకి చాట్ జీపీటీ ఏఐకి డిఫరెన్స్ ఏంటి, ఎందులో చాట్ జీపీటీ బెస్ట్, ఎందులో డీప్సీక్ బెస్ట్, మీరు ఏ వర్క్ చేస్తున్న వాళ్ళైతే డీప్సీక్ వాడాలి, ఏ వర్క్ చేస్తున్న వాళ్ళు చాట్ జీపీటీ వాడాలి, ఇలాంటి అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ చాట్ జీపీటీ వచ్చేసి 2022లో అయితే ఓపెన్ అయ్యే వాళ్ళు అయితే స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ డీప్సీక్ వచ్చేసరికి మనకి ఇప్పుడు తెలిసింది, కానీ డీప్సీక్ వచ్చేసి 2023 నుంచే ఉందన్నమాట. బట్ ఈ మధ్య వచ్చేసి బాగా ఫేమస్ అయింది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఫాస్ట్నెస్ ఆఫ్ రెస్పాన్స్ చూసినట్లయితే మనకి డీప్సీక్లోనే మీరు ప్రాంప్ట్ అడిగినట్లయితే రెస్పాన్స్ తొందరగా వస్తుంది అనమాట. ఓకే, కంపేర్ టు చాట్ జీపీటీ. బట్ ఈ చాట్ జీపీటీ అనేది మోడరేట్ స్పీడ్తో ఉంటుంది, డీప్సీక్ అనేది కొంచెం హై స్పీడ్లో ఉంటుంది. ఇక్కడ ఇంకొక బడ్జెట్ విషయానికి వచ్చినసరికి ఈ డీప్సీక్ తయారు చేయడానికి ఆ కంపెనీ వాళ్ళు వచ్చేసి $12 మిలియన్ అయితే ఖర్చు పెట్టారు, దాన్ని తయారు చేయడానికి కానీ దాని ట్రైనింగ్ కానీ. అదే ఓపెన్ ఏఐ వాళ్ళు చాట్ జీపీటీని తయారు చేయడానికి, దాన్ని ట్రైన్ చేయడానికి సుమారు 500 మిలియన్ డాలర్స్ అయితే ఖర్చు చేస్తారు. ఇక్కడ ఖర్చుతో కంపేర్ చేస్తే మనకి చాట్ జీపీటీ అయితే ఎక్కువ ఉందన్నమాట. బట్ డీప్సీక్ తక్కువ ఉన్నా సరే ఎఫిషియెంట్గా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొన్ని చూసినట్లయితే మనకి ఈ చాట్ జీపీటీ అనేది మోర్ నాలెడ్జబుల్ ఆన్సర్స్ మీద వర్క్ చేస్తుంది. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి చాట్ జీపీటీని, ఆ క్వశ్చన్ ఒక హిస్టరీ బేస్డ్ క్వశ్చన్ ఆర్ ఒక ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ అనుకోండి, పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. ఎందుకంటే అవన్నీ ఫ్యాక్ట్స్, ట్రూత్స్ ఎవరు మార్చలేరు, అవన్నీ ఆల్రెడీ బుక్స్లో రాయబడ్డాయి. అర్థమవుతుందా? అంటే ఏమైతే ఆల్రెడీ బుక్స్లో ఉన్నాయో వాటిని అయితే పర్ఫెక్ట్గా ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ డిక్లేర్డ్. బట్ చాట్ జీపీటీలో ఉండే డిసడ్వాంటేజ్ వచ్చేసి, ఎప్పుడైతే మీరు ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం కానీ, ఒక రీజనింగ్ ప్రాబ్లం కానీ, ఒక లాజికల్ వేలో థింక్ చేయాల్సిన ప్రాబ్లం కానీ చాట్ జీపీటీని అడిగినట్లయితే అప్పుడు చాలాసార్లు చాట్ జీపీటీ రాంగ్ ఆన్సర్ ఇవ్వడానికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాట్ జీపీటీ ఈజ్ మెయిన్లీ డిజైన్ ఫర్ గివింగ్ జనరల్ పర్పస్ క్వశ్చన్స్ అనమాట. అందువల్ల ఇప్పుడు మీరు ప్రోగ్రామింగ్లో అడిగినా కానీ చాట్ జీపీటీ ఆన్సర్ ఇస్తుంది. బట్ ఎప్పుడైతే క్రిటికల్ లాజిక్ వస్తుందో, ఆ లాజిక్ ప్రీవియస్గా ఎక్కడా డిఫైన్ చేయకుండా, ఎక్కడా డిక్లేర్ చేయకుండా ఉన్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా తప్పు ఇవ్వడానికే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆ పాయింటే ఈ డీప్సీక్ వాళ్ళు పట్టుకున్నారన్నమాట. ఆ లూప్ హోల్ పట్టుకొని దాన్ని రిజాల్వ్ చేయాలనుకున్నారు. అందుకే డీప్సీక్ తయారు చేస్తారు. ఈ డీప్సీక్ మెయిన్గా వర్క్ అయ్యేదే ఇటువంటి మ్యాథమెటికల్ రీజనింగ్ మీద అనమాట. ఎప్పుడైతే మీరు మ్యాథమెటికల్ రీజనింగ్ ఆర్ మ్యాథమెటికల్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారో, ఆ డీప్సీక్ ఒక సైంటిస్ట్, ఒక పెద్ద మ్యాథమెటిషియన్ లాగా థింక్ చేసి మనకైతే ఫాస్ట్గా పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికైతే ట్రై చేస్తుంది. దీని పరంగా వాళ్ళు ఇచ్చారనమాట. డీప్సీక్ వాళ్ళు 97% పర్ఫెక్ట్ ఆన్సర్స్ అయితే డీప్సీక్ ఇస్తుంది అనేది చెప్పారు. అదే చాట్ జీపీటీ వచ్చేసరికి చాట్ జీపీటీ ఓపెన్ అయ్యే వాళ్ళు మాత్రం 83% మ్యాథమెటికల్ ఆన్సర్స్ పర్ఫెక్ట్నెస్ ఉంటుంది అని చెప్పారు. అంటే ఇక్కడ పర్ఫెక్ట్నెస్లో చూస్తే మనకి డీప్సీక్కే ఫస్ట్ పెద్దపేట ఇవ్వచ్చు అనమాట. ఇంకోటి చూసినట్లయితే మనకి నేనైతే ఈ డీప్సీక్ని చాట్ జీపీటీని 4 రకాల క్వశ్చన్స్ అడిగాను అనమాట. ఈ 4 రకాల క్వశ్చన్స్లో ఎటువంటి క్వశ్చన్కి డీప్సీక్ ఎలా రెస్పాండ్ అవుతుంది, అదేవిధంగా చాట్ జీపీటీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఏది బాగా రెస్పాండ్ అయిందే చెప్తానమాట. ఫస్ట్ నేను వేసిన క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. న్యూస్కి సంబంధించిన క్వశ్చన్. అంటే కరెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ కానీ, లేకపోతే ప్రజెంట్ ఏమన్నా జరిగిందనుకోండి, వెంటనే అప్డేట్ అయ్యిందా లేదా, ఆ విషయంకి వచ్చేసరికి చాట్ జీపీటీకి అయితే మనం తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే చాట్ జీపీటీ అప్డేటెడ్గా ఉండదు. బట్ డీప్సీక్ వచ్చేసరికి ప్రజెంట్ ఏం జరుగుతుందో
దాన్ని నెట్‌లో బ్రౌజ్ చేసి ఆ ప్రెజెంట్ థింగ్స్‌ని కూడా అయితే మనకిస్తదనమాట. ఈ విషయంలో అంటే ఈ టాపిక్‌లో వచ్చేసి మనకైతే డీప్ సీక్ అయితే మనమైతే ఎంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నేను రైట్ ఏ పోయెమ్ అని ఇంకొక ప్రాంప్ట్ అయితే అడిగాము. ఈ ప్రాంప్ట్ అడిగినప్పుడు ఈ రైట్ ఏ పోయెమ్ అనేది ఒక మ్యాథమెటికల్ థింగ్ కాదు. ఒక లాజికల్ థింగ్ కాదు. ఇదొచ్చేసి ఒక జనరల్ పర్పస్ క్వెషన్ అనమాట. ఇటువంటి క్వెషన్ నేను డీప్‌సీక్‌కి, చాట్‌జీపీటీకి రెండిటికి అడిగినప్పుడైతే డీప్‌సీక్ నుంచైతే నాకు అనుకున్న విధంగా ఆన్సర్ రాలేదు. బట్ చాట్‌జీపీటీ ఒక రకంగా మంచి ఆన్సర్ అయితే ఇచ్చిందనమాట. అంటే ఇటువంటి జనరల్ పర్పస్ క్వెషన్ ఏసినప్పుడు చాట్‌జీపీటీ ముందుందనమాట డీప్‌సీక్ కంటే. ఇంకో క్వెషన్ వచ్చేసి సాల్వింగ్ ఏ పజిల్. ఒక కష్టమైన పజిల్ ఇచ్చాననమాట. రెండిటికి ఇచ్చాను. ఏంటి ఒకటొచ్చేసి డీప్‌సీక్ మరి ఇంకొకటొచ్చేసి చాట్‌జీపీటీ. ఈ రెండిటికి నేను కష్టమైన ఒక పజిల్ ఇచ్చినప్పుడు డీప్‌సీక్ ఫాస్ట్‌గా, అక్యురేట్‌గా అయితే సాల్వ్ చేసింది. బట్ చాట్‌జీపీటీ వచ్చేసి కొంచెం లేట్ అయింది. అది కూడా నాకు అక్యురేట్‌గా లేదనమాట. అక్యురేట్‌గా లేదు. రాంగ్ ఆన్సర్ అయితే ఇచ్చింది. సో, ఇక్కడ ఇటువంటి పజిల్స్, రిడిల్స్ అడిగినప్పుడు చాట్‌జీపీటీ తడబడుతుందనమాట. ఓకే. అర్థమవుతుందా? బట్ డీప్‌సీక్ అనేది అటువంటి తడబాట్లు ఏమి లేకుండా పర్ఫెక్ట్ అండ్ అక్యురేట్ ఆన్సర్స్ ఇస్తుంది. అందుకనే డీప్‌సీక్ ఇప్పుడు కొంచెం ఫేమస్ అవుతుంది. ఎందుకంటే చాట్‌జీపీటీ లాంటి ఏఐస్‌ని తయారు చేశారు. బట్ ఇది రీజనింగ్, మ్యాథమెటికల్, లాజికల్ వేలో అక్యురసీ ఎక్కువ ఉండడం వల్ల మనకైతే ముందుకైతే పోతుందనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ వచ్చేసరికి క్రియేట్ ఏ టేబుల్ ఆన్ ఎ పర్టిక్యులర్ టాపిక్. ఒక టాపిక్ ఇచ్చేసి దాని మీద ఒక యూజర్ టేబుల్. ఎగ్జాంపుల్ స్కూలుకి సంబంధించిన రోల్ నంబర్స్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్. ఇటువంటి టేబుల్‌ని నేను తయారు చేసి నాకివ్వమంటే చాట్‌జీపీటీ చాలా బాగా చేయించింది. చాలా అందంగా చేయించింది. పర్ఫెక్ట్‌గా చేయించింది. అదే డీప్‌సీక్ వచ్చేసరికి దాంట్లో అంత బాగైతే దాన్ని చూపించలేదనమాట. ఈ విధంగా చూసినట్లయితే ఎప్పుడైతే లాజికల్ వేలో మీరు క్వెషన్స్ అడుగుతారో రీజనింగ్ మ్యాథమెటికల్ వేలో క్వెషన్ అడుగుతారో అప్పుడైతే డీప్‌సీక్ డీప్‌సీక్ చాలా బాగా వర్క్ చేసింది. అదే విధంగా ఎప్పుడైతే జనరల్ పర్పస్ క్వెషన్స్ ఏస్తారో, ఎప్పుడైతే నాలెడ్జబుల్ ఆన్సర్స్ వచ్చే క్వెషన్స్ ఏస్తారో అప్పుడైతే చాట్‌జీపీటీ అయితే విజేతగా నిలిచిందనమాట. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఎప్పుడైనా మీరు ఒక డొమైన్ స్పెసిఫిక్ ఓకేనా? ఒక డొమైన్ స్పెసిఫిక్ క్వెషన్స్ అడిగేటప్పుడు మీరు డీప్‌సీక్ నైతే ప్రిఫర్ చేయొచ్చు. ఎప్పుడైతే ఒక జనరల్ పర్పస్, ఒక నాలెడ్జబుల్ ఆన్సర్స్ వచ్చే క్వెషన్ ఆల్రెడీ డిక్లేర్డ్ అయిన అంటే హిస్టరీలో ఆల్రెడీ డిక్లేర్డ్ అయిన క్వెషన్స్ అడిగే పనైతే మీకైతే చాట్‌జీపీటీ అయితే బెస్ట్ అనమాట. ఓకే. ఇదనమాట మెయిన్‌గా చాట్‌జీపీటీకి, డీప్‌సీక్ ఉన్న డిఫరెన్సెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకేమన్నా డీప్‌సీకు చాట్‌జీపీటీ మీద డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.